ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నాగమణి. నాగమణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్. ఓకే. హలో. హాయ్. మీ పేరు? స్వప్న. స్వప్న గారు మీరు ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మల్కాజ్గిరి. ఎస్. సూపర్. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఎస్. సో ఏంటి మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? మా ఆడపడుచు బిడ్డ. మీ ఆడపడుచు కూతురు. ఓహో. అత్త అవుతుంది నాకు. మీకు అత్త. ఎక్సలెంట్. మమ్మీకి మరదలు అవుతున్నారు అన్నమాట. ఓకే 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 ఫైన్. సో మొత్తానికి మీ ఇద్దరికి రిలేషన్ ఉందన్నమాట. ఎనీవేస్ వంటలు బాగా చేస్తూ ఉంటారా ఇద్దరు? చేస్తూ ఉంటాం. సో ఆవిడ సీనియరా మరి? సీనియర్ అని ఏం లేదు, ఇద్దరం బాగా ట్రై చేస్తూ ఉంటాము. అవునా? సో సీనియర్ ఉంచుకొని కూడా సీనియర్ కాదన్నారంటే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా మీరు. ఎస్. చూసేద్దాం అయితే మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఎస్ చూద్దాం. సో ఈ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకొని మీరు వంటలు చేయాలి. ఓకే ఓకే ఓకే. ఓ క్యాప్సికమ్ వెరీ టేస్టీ కదా, చాలా బాగుంటుంది. అన్నిట్లో బాగా అన్నిట్లో బాగా సెట్ అవుతుంది. మనం దేంతో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే. సో ముందు ఈ రోజు క్యాప్సికమ్ తో వంట ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఓకే, స్వప్న చేస్తారు. ఎస్. ఏం చేస్తారు క్యాప్సికమ్ తో? క్యాప్సికమ్ ధనియా రైస్. క్యాప్సికమ్ ధనియా రైస్ ఐటమ్. ఎస్. ఓకే. ఎప్పుడు రొటీన్ గా వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ కాకుండా ఓన్లీ క్యాప్సికమ్ తో రైస్ విత్ ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే. క్యాప్సికమ్ ధనియా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ ధనియా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్వప్న రెడీ? రెడీ. స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఓకే. అది కొంచెం వేడగానే జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ వద్దు అనుకుంటే వితౌట్ ఆనియన్స్ చేసుకోవచ్చు, లేదు ఆనియన్స్ టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇష్టం ఉంటుంది ఆనియన్స్ అంటే, సో ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు స్వప్న మీరు? హౌస్ వైఫ్. ఓకే. రీసెంట్లీ మ్యారీడా? లేదు. లేదా? లేదు. సో ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్. క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను ఆల్రెడీ, అవి వేసేసుకోవాలి. ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే క్యాప్సికమ్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కలుపుకుంటాం. ఇది ఎక్కువగా మెత్తగా ఉడికించకూడదు, కొంచెం క్రిస్పీగా ఉండాలి. సో క్యాప్సికమ్ మరీ సాఫ్ట్ అయిపోయినా తినడానికి బాగుండదు, క్రంచీగా ఉండాలి. వంటలు బాగా చేస్తూ ఉంటారా మీరు? బాగా చేస్తూ ఉంటాను. ఇష్టమా? బాగా చాలా ఇష్టం. కుకింగ్ అంటే చాలా ఇష్టము. మీ అభిరుచి డైలీ చూస్తూ ఉంటాను. ఒకవేళ బయటికి వెళ్ళినా సరే కంపల్సరీ ఎవరైనా కాల్ చేసేసి కనుక్కుంటాను, ఇవాళ రాజుగారు ఏం వంటలు చేశారు, మిగతా వాళ్ళు ఇంకా మీరు ఇలా మిస్ అవుతారేమో అనే ఒక థాట్ తోనే ఇలా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అలా మిస్ అవుతారనే మీరు ఇలా ఫోన్లు చేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా హాయిగా ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో మీరు ఎపిసోడ్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. అలా చూసుకునే కంటే వేరే వాళ్ళతో చెప్పింది వింటే ఇంకా డైరెక్ట్ గా ఈజీగా ఉంటుంది కదా. అవునా? నాకైతే అలానే ఈజీగా అనిపిస్తుంది. ఓకే. బేసికల్లీ నేనే ఇంట్లో వంట చేయాలి అంటే యూట్యూబ్ లో అభిరుచి ఎపిసోడ్స్ చూసుకుని చేస్తానన్నమాట. వేరే వాళ్ళు చెప్పడం కన్నా డైరెక్ట్ గా రాజుగారు చేసింది చూస్తే మనకు బాగా వస్తుంది అని. అది ఇంకా బాగుంటుంది. రాజుగారు చేస్తూ ఉంటే మనం నోట్ డౌన్ చేసుకొని ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ చాలా బాగా చేస్తారు రాజుగారు వంటలు. ఇంకా వెజిటేబుల్ కార్వింగ్ అయితే ఇంకా చాలా చాలా ఇష్టం నాకు తను చేసేది. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? నెక్స్ట్ ధనియా పౌడర్. ఇందులో నేను ఆల్రెడీ ధనియా, పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేశాను. ఓకే. ధనియా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి పెట్టాను. సో ఇది వేసుకుందాం. మెయిన్ టేస్ట్ వచ్చేది దీంతోనే, పౌడర్తో. ఓకే. సో మీరు పచ్చిమిర్చి వేసుకున్నాను అంటున్నారు, సపరేట్ గా ఇందులో యాడ్ చేయొచ్చు కదా? అందులో యాడ్ చేసే కంటే ఇలా ఫ్రై చేసి పౌడర్ చేస్తే ఎక్కువ స్పైసీగా ఉండదు కదా, సో పిల్లలు కూడా తింటారు, ఇష్టంగా తింటారు. జీలకర్ర ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం, అది కాకుండా మళ్ళీ పౌడర్ లో కూడా వేసారనమాట. ఓకే, ఫైన్. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సరిపోతుందా రైస్ మొత్తానికి? అంతే. రైస్ మొత్తానికి కాదు, జస్ట్ కొంచెం ఫ్రై అవుతాయి కదా క్యాప్సికమ్, అందుకనేసి కొంచెం సాల్ట్ వేసాను. సో
సో మీ ఇద్దరు మరి వంటలు షేర్ చేసుకుంటూ ఉంటారా? కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసినప్పుడు హెల్ప్ చేసుకోవటం, ఇంటికి వచ్చినప్పుడు నేను చేయడము లేకపోతే తను చెప్పడము ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది వేగిపోయిందా? ఇంకొంచెం. ఓకే. సో వంటలు కాకుండా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటాను రెగ్యులర్గా, అన్ని సీరియల్స్ చూస్తూ ఉంటాను, ప్లస్ మ్యూజిక్. ఓకే, బెస్ట్ టైం పాస్ అన్నమాట. టైం పాస్. అప్పుడప్పుడు మా హస్బెండ్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను బిజినెస్లో. ఓకే. ఏం బిజినెస్ చేస్తుంటారు మీ వారు? కిచెన్ అప్లయన్సెస్. ఓకే. సో నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుందామా? రైస్ యాడ్ చేద్దాం. ఇది బాస్మతి రైస్ ఆల్రెడీ కుక్ చేశాను. కుక్ చేసి పెట్టుకున్నారు. ఓకే. సో మనకి ఇలాంటి వాటికి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్రెడీ అన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేటివి ఉంటాయి కాబట్టి తొందరగా చేసుకోవడానికి ఉంటుంది. సో కావాలి అనుకుంటే సపరేట్గా పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసుకుని ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే ఆ పౌడర్ కూడా చేసే టైం లేదు అనుకుంటే. సో ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు, అంటే రైస్కి సరిపడా. ఆల్రెడీ ఇందాక క్యాప్సికమ్ కోసం వేసారు కదా. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. సో కొంచెం ధనియా ఫ్లేవర్ లో ఇచ్చారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది, ఘాటుగా. బాక్సుల్లో అలా తీసుకెళ్ళడానికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో తొందరగా అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. రాజుగారు చేసే వెజిటబుల్ కార్వింగ్ చూసి నేను ట్రై చేశాను క్యాప్సికమ్తో బాస్కెట్. వావ్, బాగుందండి. అంటే ఇలాంటివి చిన్న చిన్నవి ట్రై చేయడం స్టార్ట్ చేస్తేనే తర్వాత మనకి బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. యా, వెరీ నైస్. బాగుంది, చాలా బాగుంది మీ బాస్కెట్. చాలా తొందరగా చేసేసాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేస్తాను అనేసి. అలాగే స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్న కార్వింగ్స్తో స్టార్ట్ చేసుకుంటే బాగా చేసేయగలరు. సో మీ రైస్ కూడా అయిపోయింది కదా? ఎస్, రెడీ. ఎస్, వేడివేడిగా క్యాప్సికమ్ ధనియా రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ ధనియా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ధనియా రైస్ రెడీ.